ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కొన్ని ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ ఐటమ్స్ ఏంటంటే మేము రెగ్యులర్గా షటిల్ అయితే ఆడుతూ ఉంటాము. సో మా షటిల్లో ఒక టీం అయితే గెలిచిందనమాట. ఆ టీం గెలిచిన సందర్భంగా మేము ఒక పార్టీ అయితే జరుపుకుంటున్నాము. ఈ పార్టీకి మేము ఇస్తున్న చిన్న ట్రీట్ అనమాట వాళ్ళకి. ఇది ఒక చిన్న శాంపుల్ పార్టీ మాత్రమే. ఈ పార్టీలో మేము ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్ ఏంటి అనేవి అయితే ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఈ ఐటమ్స్ వచ్చేటప్పటికి మా ఫ్రెండ్కి ఒక హోటల్ ఉందనమాట. ఆ హోటల్కి అయితే మేము ఈ ఆర్డర్ ఇచ్చాము. సో ముందుగా రైస్ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడే వచ్చిందనమాట, వేడివేడిగా రైస్ అనేది. సో ఎంతమందికి అయితే ఉంది రైస్. ఈ టీంలో మనకి ఆల్మోస్ట్ ఈ పార్టీలో ఒక 15 నుంచి 20 మెంబర్స్ వరకు అయితే ఉన్నారనమాట. సో వీళ్ళకి ఈ రైస్ అయితే సరిపోతుంది. అట్లానే మిగలొచ్చు కూడా. దీంతో పాటు మనకి ఇక్కడ చూడొచ్చు పెరుగు చట్నీ కూడా ఉంది. అట్లానే మనకి కుర్మా, ఇంకా అట్లనే మనందరికి ఇష్టమైన కర్రీ మేతి చామన్. దీంతోపాటు మనకి చపాతీలు కూడా వచ్చినాయి అనమాట. ఇప్పుడే మనకి బాక్స్లో అయితే వచ్చినాయి, హాట్ బాక్స్లో. సో ఇక్కడ చూసుకోవచ్చు చపాతీలు మనకి వేడివేడిగా ఉన్నాయి. ఇవి కూడా అందరికీ సరిపోతాయి అనమాట. ఇవి జస్ట్ ఒక చిన్న ట్రీట్ మాత్రమే. సో ఈ ట్రీట్లో మనకి ఒక 15 నుంచి 20 మెంబర్స్ వరకు అయితే వస్తున్నారు జనాలు అయితే. ఇంకా రాలేదు, ఆన్ ద వేలో అయితే ఉన్నారు. సో ఇక్కడ మనకి ఇస్తరాకులు, అట్లానే ప్లేట్లు, స్పూన్లు, గ్లాసెస్, అట్లానే మనకి ఒక వాటర్ క్యాన్ కూడా ఉందన్నమాట, కూలింగ్ వాటర్ క్యాన్. సో ఈ విధంగా మేము ఒక చిన్న పార్టీ అయితే అరేంజ్ చేసుకున్నాము. ఇప్పుడు నేను మీకు చూపించిన ఐటమ్స్లో మీరు ఏ ఐటమ్ని టేస్ట్ చేశారో కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎటువంటి ఐటమ్ ఇష్టమో కూడా కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను కూడా తెలుసుకుంటాను, మన సబ్స్క్రైబర్స్ కూడా హెల్ప్ అవుతుంది. మీకు ఈ షార్ట్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి.